తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల్లో నిమగ్నమైపోయింది. ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తోంది. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు కాస్త ఇప్పుడు మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రి సురేఖ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య జరిగినటువంటి విభేదాలు, తారాస్థాయిలో ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, తర్వాత కాంగ్రెస్ పెద్దలు దీన్ని రాజీ చేయడం, ఇవన్నీ మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు లేవంటూనే ఇప్పుడు ఏకంగా ఆ మంత్రులకు రేవంత్ రెడ్డికి మధ్య కూడా విభేదాలు, అంతర్గత వర్గ విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి సురేఖ ఎపిసోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి సురేఖకి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నటువంటి సుమంత్ దందాలు, ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా భావిస్తున్నటువంటి రోహిన్ రెడ్డి ఆఫీస్నే సుమంత్ తన ఆఫీసుగా మలుచుకునే దందాలు చేస్తున్నాడనే ఆరోపణలు, తర్వాత హుజూర్ నగర్లో దెక్కన్ సిమెంట్స్ని దాదాపు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరించి డబ్బుల కోసం బెదిరించారనే ఒక ఆరోపణలతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ రంగంలో దిగింది. సుమంత్ కోసం గాలింపుల చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సుమంత్ మంత్రి సురేఖ ఇంట్లో తలదాచుకున్నాడనే సమాచారం రావడంతో మంత్రి సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడంతో మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత నేరుగా అడ్డుకుంది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇది ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారా అంటూ పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే అటు బీఆర్ఎస్ నేతలుగా కానీ కాంగ్రెస్లో ఇతర వర్గాలు కానీ సురేఖ ఎపిసోడ్ వ్యవహారాన్ని ఒక ప్రచారంగా మలుచుకున్నారు. ఇటు మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత అంతటితో ఆకుండా నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డికి ఎందుకు తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడమే ఇన్నాళ్ళు మేము చేసిన తప్ప, మంత్రి రెడ్లందరూ కలిపి మాపై పగబెట్టారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత వేం నరేందర్ రెడ్డి ముగ్గురు కలిసి తమపై కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ చేసింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి అన్నదమ్ములైనటువంటి తిరుపతి రెడ్డి, కొండలరెడ్డికి గన్మెన్లు ఏం చూసి ఇచ్చారు, పార్టీకి ఏం సేవ చేశారని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డిపైనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన ఆమె ప్రధానంగా ఆరోపణలు సంధించడం ఒక ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కొండా సురేఖ ఎపిసోడ్ ఎలా ఉంటే మరో మంత్రి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఇదే రోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా హాట్ టాపిక్గా మారుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రోహిన్ రెడ్డిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా సరే ఆయనకు తెలియకుండా రేవంత్ రెడ్డి ఆఫీస్ ఉపయోగించుకుని అధికారులని బెదిరించో లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో అతను తన సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి పనులన్నీ చక్కబెడుతున్నారని చెప్పి ఒక ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నా సరే షాడో మంత్రిగా మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి పెత్తనం చలాయిస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇటీవల హరిహర ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఏదైతే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిందో ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై నుంచి రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు, ఎటువంటి ప్రీమియర్ షోలకు అనుమతి ఉండదు, సినిమా టికెట్ల పెంపు కూడా ఉండదని చెప్పి స్పష్టం చేశారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన చేయడం జరిగింది. సో అయినా సరే ఆ తర్వాత కొద్ది రోజులకే పరిస్థితి మొత్తం మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలకు యథేచ్ఛగా టికెట్ల పెంపుకు పర్మిషన్లు ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలైనటువంటి హరిహర వీరమల్లుకు కావచ్చు, ఓజీ సినిమాకు కావచ్చు టికెట్ల పెంపుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మిషన్ ఇచ్చారు. ఏకంగా సింగిల్ స్క్రీన్లపై అయితే ఆన్లైన్లో 3,000 నుంచి 4,000 వరకు టికెట్లు అమ్ముడుపోయాయనేది ప్రధానంగా తెలుస్తున్న విషయం. అంటే ఇక్కడ
ఇక్కడ సినిమాటోగ్రఫీగా వెంకట్రెడ్డి ఉన్నా సరే ఆయనకి తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇటీవల సినిమా కార్మికులు వేతనాల పెంపుకు సంబంధించి సమ్మె జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని మధ్యవర్తిత్వం వహించమని చెప్తే కోమటిరెడ్డి చేసినటువంటి ప్రతిపాదనలకు సినీ కార్మికులు ససేమిరా అన్నారు. దాంతో తిరిగి ఇదే షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రోహిన్ రెడ్డి రంగంలో దిగి ఒక తెలంగాణకు చెందినట్టు ఒక ఫిల్మ్ మేకర్ సమక్షంలో అతని సహాయంతో నిర్మాతలను పిలిపించి ఈ సమస్యను పరిష్కరించారు. అంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం నామమాత్రానికే మంత్రిగా ఉన్నారా, మొత్తం పెత్తనం అంతా రోహిన్ రెడ్డి చలాయిస్తున్నారా? ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందా? అంటే రేవంత్ రెడ్డి అటు మంత్రి సురేఖ విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై సురేఖ నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ తాజాగా రోహిన్ రెడ్డి విషయంలో బయటపడుతోంది. మరోవైపు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఇటీవల కాంగ్రెస్లో తిరిగి చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీతోటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, కానీ తర్వాత ఇవ్వలేదు అని చెప్పి నేరుగా అతను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు సంధిస్తున్న పరిస్థితి. అంటే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి సురేఖ ఇప్పటికే నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఆరోపణలు సంధిస్తున్న పరిస్థితి. మరోవైపు షాడో మంత్రి వ్యవహారం తేల్చకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే దిశగా పయనించే పరిస్థితి లేకపోలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్లో మొత్తం ఇప్పటి వరకు మంత్రుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాట్లు చూసాం, అంతర్గత విభేదాలు చూసాం. ఇప్పుడు ఇక నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకుని మంత్రులు బాహటంగా విమర్శలకు దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి లేకపోలేదు.